కదలి వచ్చి జలధార కదలి వచ్చిన జలధార తెలంగాణ జీవన మనం ఈ రోజున నీళ్ళని కళ్ళ చూసినాం, కానీ ఆ నీళ్లను కుడికాల ద్వారా నీళ్లు తెప్పించడానికి నిజంగా చెప్పాలంటే వర్ణాతీతం. మేము కాలువ పనులు స్టార్ట్ చేస్తాం, లారీలు దింపుతాం, టిప్పర్లు దింపుతాం, ఎంబడే ఈ ఊళ్ళకెళ్ళి మన ఫారెస్ట్ అధికారికి ఫోన్ పోయింది. వెంటనే ఫారెస్ట్ అధికారి వచ్చేసి పట్నాకి మాకు దిక్కేవాళ్ళు, మనందరూ దిక్కేవాళ్ళు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు ఫారెస్ట్ అధికారికి ఫోన్ చేసి ఫారెస్ట్ అధికారి మన ఇక్కడ ఫోన్ చేయించుకొని మన రాత్రిగా పనిచేసి ఇది నిజం, ఇది వాస్తవం. అటువంటిది ఒక్కొక్క రైతు అర్ధ ఎకరం, 30 ఎకరం, ఎకరంన్నర ఇచ్చారు. వారందరికీ పేరు పేరున వాళ్ళ పాదాలకు నమస్కారం తెలియజేస్తాను. సభలారా దానికి సహకరించిన ఏ నిమిషం కింద లొల్లి అవుతుందా పని అవుతుంది అనగానే టీఆర్ఎస్ కార్యకర్తలు, తాటికొండ ప్రముఖులు, కాలువ కావాలని ఆశించే రైతులు ఎవరైనా ఒకసారి ఒకరు నా శ్రోభిలాషులు ప్రతిసారి రిస్క్ అనుకోకుండా వచ్చి ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేసుకుంటూ కొంచెమైనా కాలువను పూర్తి చేయడానికి సహకరించిన ఆ పెద్దలందరికీ కూడా పేరు పేరున వందనాలు, పాదాలు వందనాలు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒకెత్తైతే ఎప్పటికప్పుడు ఏమైతుందో బాధపడతాను నేను కదా అంటే జరిగిన సమస్యను చెప్పుకుంటూ ముందుకు నేనున్నా, నీకేం కాదు ఏదున్నా నేను చూసుకుంటా, ఒకసారి ముందుకు పోయినావు మంచి పని, ఎంత లాస్ అయినా లాభం అయినా నీ ఊరు నువ్వు ఉంటావు, ఎప్పటికి పేరుండేది. అది ఎంత లాస్ అయినా లాభం అయినా నేనున్నా, నేను దాన్ని చేసే బాధ్యత నాదని ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా కానీ మేము కలిసినప్పుడు కానీ చెప్పుకుంటూ ఒక మనోధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఆ పనిని పూర్తి చేయించిన మన ఎమ్మెల్యే గారికి సదా తాటికొండ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నా సార్. సో ఎక్కడో సెంటిమెంట్ ఏదో ఒకటి తాటికొండకు చేయాలా. ఇది రాజకీయ చైతన్యం గల ఊరు. ఇక్కడ సర్దార్ పాపన్న కాలిని ఇక్కడ దర్బార్ ఏర్పాటు చేసుకొని, ఇక్కడ కోటను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుండి పాలన అందించిన స్థలం ఈ తాటికొండ గ్రామం. నేను అనేక దిక్కులు చెప్తాను, ఉప ముఖ్యమంత్రిని అందించిన తాటికొండ. గండి రామారం లేదా మల్లన్నగండి రిజర్వాయర్, రైట్ కెనాల్, ఆయకట్టు 80 ఎకరాలు మాత్రమే అక్కడున్న గాయలగడ్డ తండ, జిట్టగూడెం వరకు అక్కడక్కడే పారే పరిస్థితి ఉండేది. సో ఎప్పుడైతే మొత్తం ఈ బోర్డు మొత్తం గుట్టెంబడంతా కూడా పడవబడిపోయి ఆకేరు వాగులో పడే పరిస్థితి. నాకు ఒకటే బాలరాజు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది, మనం కనుక ఫ్రెంచ్ ఏదైతే ఫారెస్ట్ స్ట్రెంచ్లో పక్కపండు ఏదంటే మనం తీసుకొచ్చి వేయచ్చు అని చెప్పి. కానీ నిజంగా మనము గండి రామారం దిగంగానే ముందు గార్లగడ్డ తండ రైతులు, తర్వాత జిట్టగూడెం తండ రైతులు, నారాయణ లొద్ది తండకు సంబంధించిన రైతులు, గాలిగుట్టకు సంబంధించిన రైతులు అందరూ కూడా పక్కనే ఉండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అది వాయిలకుంట ఒరే పాత ఒరే ఉన్నది, దానికి చెక్ డ్యామ్లు ఉన్నాయి, గతంలో కొన్ని మరమ్మతులు కూడా ఉన్నాయి. ఏది ఈ వాయిలకుంట ఒరే పడుతుంది, అక్కడ వరకు నీళ్ళు పడేస్తున్నాం. ఆ పైదే మనం చేసేది కిందంతా కూడా వచ్చి ఇక్కడ పడతాము. దీనివల్ల ఎన్ని చెరువులు నిండుతున్నాయంటే దాదాపు కొత్తకుంట ఒకటి, నారాయణ లొద్ది కుంట ఒకటి, గుడ్లకుంట లొద్ది తండ ఒకటి, కిందికి పోతే రేగుల కుంట ఒకటి, మూడోడి కుంట ఒకటి, కరణాల కుంట ఒకటి. వీటన్నిటికంటే పెద్దది వల్లభరాయని చెరువు. దాని మీద రాములవారి చెరువు అని కూడా ఉన్నది. రాములవారి చెరువు అదేవిధంగా వల్లభరాయని చెరువు. సో ఏదేమైనా కూడా ఇన్ని అంటే ఆకేరు వాగుకు అటు సైడ్ ఉన్న చెరువులు కుంటలు తాటికుంటలు ఎప్పుడు నిండే ఉంటున్నాయి. ఊరికి ఇటు సైడ్ ఉన్నాయి మాత్రం ఎన్ని రోజులు కష్టం ఉండేది. కానీ ఈ రోజుతో కష్టకాలం తీరింది అనుకోవచ్చు. ఈరోజు దాదాపు 2,07,00,000 ముందు మంజూరు చేసుకున్నాం. ఒక్క పైసా ఇది అండర్లైన్ చేసుకొని ఇప్పటి వరకు ఏజెన్సీ తరఫున బాలరాజుకి ఈ రోజు వరకు ఒక్క పైసా రాలేదు. ఎప్పుడైతే ఉమాసుధీర్ రెడ్డి పుణ్య దంపతులు ఈ ఊర్లో పుట్టినాం, ఊరికి సేవ చేయాలని అక్కడ ప్రతిభానగర్, ప్రగతి నగర్, హైదరాబాద్లో ప్రగతి నగర్లో సంపాదించిన పైసలన్నీ కూడా ఇవాళ ఇక్కడనే పెట్టాడు. అందరు సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా డబ్బులు సంపాదిస్తారు. అది స్వార్థంగా చేయడం చాలా ముఖ్యం.
దేవుడు కూడా వాళ్ళని చల్లగా ఆశీర్వదించాడు. సుధీర్ రెడ్డి గారి కుమారుడు అక్కడ ఇప్పుడు కార్పొరేటర్. అమ్మ ఉమాదేవి ఈ ఊరికే పెద్ద మనిషి, సర్పంచ్ అంటే ఊరందరి పెద్ద. వారేమో ఎంపీటీసీ మరియు ఎంపీపీ. ఇంతకంటే రాజకీయ యోగం ఉండదు, ఇంత మంచి యోగం ఉండదు. కొంత సేవ చేద్దామని ముందుకొచ్చాడు కాబట్టే ఈరోజు ఇంత గొప్పగా గ్రామాలయం ఇంత గొప్పగా అభివృద్ధి అవడమే కావచ్చు. ఆ కాలువకు ఒకందుకు బాలరాజు గారు మొదలుపెట్టినా కూడా పూర్తి చేయాలంటే జోడెడ్ల లెక్కనే. మరి సుధీర్ రెడ్డి గారు, మారపక్క రవి గారు ఇక ఎట్లా అంటే కచ్చరం లెక్క ఊరికే పని చేసాడు. కచ్చరం వెనకటి రోజులలో కచ్చరం కూడా ఆగకుండా ఉంటూనే ఉండేది, చూసేది ఎట్ల వల్ల మెల్లగా నడుస్తూ ఉంటే కచ్చరం లెక్కనే. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్లలో 2 ఎలక్షన్, మొదటి ఎలక్షన్ ఆ ఎలక్షన్ వరకు పని తీసుకొచ్చిన కూడా సూపర్వైజర్ మైనస్లో ఉన్నాం మనం. ఇక్కడ 2 కోట్ల 7 లక్షలు ఇచ్చినా కానీ కూలర్ పెట్టేటోళ్ళు ఎక్కువైపోయి అక్కడ ఏమైందంటే మొత్తం ఓట్లు పడకుండా అయిపోయాయి. సో ఆ పరిస్థితుల్లో రెచ్చిపోయి అనేక రకాలుగా మరి బాలరాజు అయితే ఆయన మానసిక క్షోభకు ఎక్కలేదు. పైసలు వచ్చింది లేదు, పైసలు తిన్నది లేదు, కష్టపడి పని తీసుకొస్తే పేరు తగ్గదనే ఉద్దేశంతో. సో ఆ రకంగా వారికి మరి పెద్దలు సుధీర్ రెడ్డి గారు వచ్చినాక కొండంత బలం వచ్చింది, నాకు కొండంత బలం వచ్చింది. అదేవిధంగా మరి రవికి కూడా కొండంత బలం రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కలిసి గొప్పగా కార్యక్రమం చేశారు. సో మరి గిరిజనులు ఎవరైతే లంబాడి తండలకు సంబంధించిన మొత్తం గ్వార్ ఎవరైతే ఉన్నారో గొప్ప సహకారాన్ని అందించారు. 2 రైతులకు మధ్యలోకి వెళ్ళి కాలు వచ్చింది. వాళ్ళిద్దరికీ ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా కూడా ఒకరు భిక్షపతి నాయకు ఒక్కరిని పోయింది, రెండవది 18 ఎకరాలు 4 పొత్తులో ఉంది, ఆడ మహిళా వాళ్ళు వచ్చారు. సో వారికి బాలరాజు ఇప్పటికే ఒక ఏజెన్సీ అంటే ఒక కాంట్రాక్టర్ లాగా వారికి డబ్బులు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. వారికి డబ్బులు కాంట్రాక్ట్ అయితే బిల్లు ఎప్పుడు వస్తుందో వెంటనే వాళ్ళకి ఇచ్చడానికి కూడా నిర్ణయం అయిపోయింది. సో ఇక మరమ్మతుల విషయానికి వస్తే ఇప్పుడు వచ్చేది ఇప్పటి వరకు నేను అనుకున్న వల్లభరాయన చెరువులకి 15 నుండి 20% మాత్రమే నీళ్ళు వచ్చినాయి. 600 మత్తడి పోయించే వరకు నేను నిద్రపోనని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నా. దయచేసి మీరు అందరూ కూడా సహకరించాల్సిందే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ తూము తీస్తేనే రేగుల కుండకి వెళ్తాయి, ఆ తూము తీస్తేనే కింద ఉన్న కర్ణాల కుండకు పోతాయి. అక్కడి నుంచి వెళ్ళి మరి తాళ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు తాళ ఉన్నాయి కదా కొత్త పెట్టుకుంటా మూలనుకుంటా, ఆ తాళ్ళవాళ్ళ నుంచి అట్లా మూలనుకుంటా వరకు అట్లా కింది పోయి కొత్తపల్లి చెరువు నింపుకొని మళ్ళీ ఆఖరి వాళ్ళలో పడితే మళ్ళీ కనపురం పోయేదానికి అవకాశం ఉంది. సో దయచేసి 600 ఇవన్నీ కూడా చెరువులు నింపేదానికి పూర్తిగా మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా రైతుల సహకారం లేకపోతే ఏ పని జరగదు. కానీ ఎంతైతే భూమి ఇస్తున్నారో గిరిజనులకు ఈరోజు భూగర్భ జలాలు పెరుగుతాయి. అక్కడ పైపు వేసుకుంటే పైన ఉడిగిన పంటలు పండుతాయి. అప్పుడు అక్కడే రాని మీరు ఇంతకుముందు 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద 20-30 వేలు 50 వేల కంటే ఎక్కువ లేదు. ఈరోజు 15 నుండి 20 లక్షల కాలువ రావడం వల్ల మీరు చూడండి. పైన కాలువ కిందనే ఉండగానే ధర ఎక్కడికి పోతుంది? 5,000 ఎక్కడ ఉన్నది, 15 నుండి 20 లక్షల వరకు పోయే పరిస్థితి ఉంది. అది కూడా దొరకని పరిస్థితి కూడా ఉంది. 600 ఎన్ని పైసలైనా పడలే అన్ని మరమ్మతులు చేస్తాం. అవసరమైతే అక్కడ తూము మరమ్మతం, ఆడ తూము దగ్గరనే తెగింది చూడండి, అది మరమ్మతం ఇప్పుడే వెంటనే చేస్తేనే నీళ్ళు ఇక్కడ ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఎక్కడైతే సీపేజ్ ఉందో అక్కడ మొత్తం సిరిసి పోయవలసిన అవసరం ఉంది. అటు ఇటు సిరిసి కూడా పోసి మొత్తం దాదాపు 500 మీటర్ల మరి సైడ్ గైడ్ వాళ్ళు ఒకరికేమో 300 ఒకరికేమో 500 వరకు చేసేదండి. తర్వాత అక్కడక్కడ బియ్యం అంటే మత్తలు కట్టేది ఉండదు. ఎందుకంటే పైన గుట్ట నుంచి వచ్చేటి మొత్తం పడుతుంటే కట్ట దిగిపోతుంది. అక్కడ మత్తలు పడి మన కిందికి వెళ్ళిపోయే మరమ్మతులు చేసేది ఉండదు. ఈ మరమ్మతులు ఏమేమి చేయాలని ఐబీ అధికారితో కూర్చొని దానికి మరమ్మతులు చేసి దానికి ఎన్ని పైసలు అయితే. అదేవిధంగా ఇట్లాంటి దేవాదుల రిజర్వాయర్ నుండి వచ్చే పెద్ద కెనాల్కు ఒక్కొక్కసారి దేవాదుల వాళ్ళు కాలువని కనుక వారికి అప్పచెప్పి వారికి హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటే తప్పకుండా ఇంకా నిధులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటాయి. దాదాపు ఈ ప్రాంతంలో 1,500 నుండి 2,000 ఎకరాలకు మనం గార్లగడ్డ తండ నుంచి మొదలు పెడితే కొత్తపల్లి వరకు, అదేవిధంగా ఇంకా కొంత మరమ్మతులు చేసుకుంటే గిద్దమండ తండ కనుక పైకి వెళ్ళి ఒక్కటి తీసుకుపోతే ఆంచెల్లి మీదికొండ కూడా పోయే పరిస్థితి.
ఇప్పటికీ అశ్వరాపల్లి నుంచి మనం రోడ్డు కూడా తీసుకొచ్చుకున్నాం, దగ్గర అది వచ్చేసింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పనులు ఉన్నాయి. టేలెంట్ వర్క్స్ అంటే కొంచెం కొంచెం అక్కడ బాటిల్ లెక్క వర్క్స్ ఉన్నాయి. సో తప్పకుండా ఒక్కసారి అయితే సెల్ అయితే నీళ్ళు పడ్డాయి. అందుకనే ఎక్కడ తూము కంచెలు అయితే నీళ్ళు వస్తున్నాయో అక్కడనే నేను పాదయాత్ర పెట్టి ఆ తూము మరమ్మతులు ఏం చేయాలని అక్కడ చూడాలి. నీళ్ళు వచ్చి సెల్ ఎట్లా పడుతున్నాయో తూము దగ్గర పోవాలని, నీళ్లు బయట పడుతున్నాయి. ఇక్కడ మనం నీళ్ళని వద్దొద్దు, నేను తూము దగ్గరికి పోతానని చెప్పేసి ఆ చివరికి తూము దగ్గరికి పోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని మరి కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు పెట్టి పూలు చల్లి నీళ్లు చల్లుకొని రావడం జరిగింది. అంటే అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి వల్లభరాయ చెరువులో తీసుకొచ్చడానికి ఈరోజు నా జీవితం ధన్యమైందని, ఇది నా పూర్వజన్మ. సో ఇంత గొప్ప కార్యక్రమం మనందరూ కూడా తెలుసు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూ ఉంది. లాక్డౌన్ నిబంధనలు ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళేదంటే 2 మీటర్ల దూరం ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతిసారి చేతులు కడుక్కోవాలి, శుభ్రతను పాటించాలి. అదేవిధంగా దగ్గు తుమ్ము వస్తే అడ్డం పెట్టుకోవాలి. ముక్కుకు తప్పకుండా ముక్కు నోరు మూసుకుంటూ ఈ మాస్క్ కట్టుకోవాలి. లేకపోతే గవర్నమెంట్ 1000 రూపాయలు ఫైన్ వేస్తూ ఉన్నది. ఎక్కడైనా సిమ్ పట్టుకొని దుడ్డి పోతే 500. అదేవిధంగా చెత్త వేస్తే 500 ఎట్లా ఫైనో, మూతికి మాస్క్ లేకపోతే 1000 రూపాయల పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇలాంటి కష్టకాలంలో కూడా రైతుల పక్షపాతి కేసీఆర్ గారు రైతులు ఎవరైతే 25,000 లోపు అప్పున్నారో దాదాపు 5,88,000 మంది రైతులకు 1,210 కోట్ల రూపాయలు నిన్ననే విడుదల చేయడం జరిగింది. మీలో ఎవరైతే 25 లోపు బ్యాంకు రుణాలు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ కడతా ఉంది. కొత్త లోన్లు మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా విడతల వారిగా మిగతా వాళ్ళు దాదాపు ఇంకా ఉన్న వాళ్ళందరికీ కూడా విడతల వారిగా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న 7,000 కోట్ల రూపాయలు బ్యాంకులో ఇవ్వడం జరిగింది. రైతుకు ప్రతి ఎకరాకు 5,000 రూపాయలు పెట్టుబడి కింద, రైతు బంధు పథకం కింద 7,000 కోట్లు, 51 లక్షల మందికి 7,000 కోట్ల రూపాయలు మరి నిన్న బ్యాంకులలో పడి మీ ఖాతాలో పడతాయి. కాబట్టి మీరు మెల్లమెల్లగా తీసుకోవచ్చు. సో ఈ రకంగా రైతులను రాజును చేయడానికి చేసే క్రమంలో మరి ఈరోజు తప్పకుండా మల్లన్నగడ్డ దగ్గర నుంచి వెళ్ళి మనకు వల్లభరాయ చెల్లకు నీళ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా మా ఆర్డీఓ గారు వారి సహకారాన్ని పూర్తిగా అందించి ఎక్కడెక్కడైతే రెవెన్యూ అంశాలు ఉన్నాయో వారు సహకరించాలని వారిని తీసుకురావడం జరిగింది. ఐబీ అధికారులను తీసుకుని రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే లోపే మరి దేవాదుల అధికారులతోటి, ఐబీ అధికారులతోటి మా ఇంటి దగ్గర రివ్యూ ఏర్పాటు చేసి మా పనులు ఓన్లీ మాది తూము వరకే మా కథ సార్. మా దేవాదులకు సంబంధించిన తూము రిపేర్ ఉంటే ఆ నీళ్లు మొత్తం కూడా ఖాళీ చేస్తాం. ఆ ఖాళీ చేసి నీళ్లు వదలబడితే తూము రిపేర్ చేస్తామని చెప్పి ఆ రకంగా ఈ తూము, అదేవిధంగా అటు సైడ్ తూము కూడా తీస్తామని డిమాండ్ ఉంది. ఎడమ తూము తీసేది ఉంటే గార్లగడ్డ తండ, కిష్టాలగూడెం, పల్లగుట్ట, చెల్లాన్ని కూడా నింపేది ఉంది. ఇంకా కొన్ని అక్కడో ఇక్కడ ఒళ్ళు పోసుకోలేదు కాబట్టి కొంచెం కష్టం ఉంది. ఒక వారం రోజులు దాకా ఇవ్వమంటున్నారు. ఆ తూము ఈ తూము నీళ్ళన్నీ కూడా మొత్తం డెడ్ స్టోరేజ్. తూము వరకు ఎక్కడి వరకు అయితే నీళ్ళు ఉంటాయి అక్కడి వరకు నీళ్లు తీయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో మనం త్వరలోనే ఇప్పుడు వచ్చే నీళ్ళకి అదనంగా మనం తప్పకుండా ఇంకొంచెం నీళ్లు తీస్తాము. అక్కడ ఎక్కడైతే తూము బయటకు వచ్చే దగ్గర ఆడ ఆ రోజు గండి కొట్టడం జరిగింది. అది ఆ గండి పోయడం కోసం యుద్ధ ప్రాతిపదికన నేను వెంటనే నా సొంత పైసలు 10,000 రూపాయలు ఇస్తున్నా. 10,000తో అయిపోతుంది. సో స్వయంగా నేనే ఇస్తున్నప్పుడు వెంటనే రేపే పని మొదలుపెట్టి ఆ లీకేజ్ మొత్తం కూడా పోయేటట్టు అక్కడ కార్యక్రమం చేయాలి. మిగతా పెద్ద పనులంతా మీరే చేసుకోండి. అది బాటిల్ లెక్క వర్క్, అది చిన్న పని. ఎక్కడెక్కడైతే లీకేజ్లో సీసీ పోసి వెంటనే అక్కడ అది ఉంటుంది. డీఈ గారు అక్కడే ఉంటారు కూర్చొని. వెంటనే రేపు యుద్ధ ప్రాతిపదికన నీళ్ళు ఇంకా 1-2 దాన్ని ఏమంటారు మరి లెవెల్ 2 తీసేస్తే గేర్లు 2 గేర్లు ఎత్తేసేదంటే నీళ్ళు వస్తాయి. ఆ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏఈ గారు ఉన్నారు ఆ రోజు, డి ఉన్నారు, ఎస్సీ గారు కూడా ఉన్నారు ఆ రోజు. నీళ్ళు తీయాలి, తీస్తేనే లేదు ఈ నీళ్ళు అయితే లాభం లేదు. మనము ఆ రోజు 20% అన్నారు, ఇప్పటివరకు కూడా 20% లాగా నేను అనుకుంటా ఓన్లీ బొందలు నిండాయి. ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి. అంటే మన పొలాలు ఒడ్లు కోసుకున్నాం. ఇప్పుడు మనం ఆ నీళ్ళతో అర్జెంట్ అవసరం లేదు.
భూగర్భ జలాలు పనికొస్తాయి. ఇప్పుడు కాలువ పొట్టు వస్తాను కూడా కింద మొత్తం బోర్లలో నీళ్ళు వచ్చడానికి అవకాశం ఉంది. కానీ ఆ నీళ్ళు సరిపోదు, తప్పకుండా ఇంకా ఒక 2 పైపులు పైకి లేపి ఎక్కడైతే ఒకసారి గట్టిగా ఇస్తేనే మనకి నీళ్ళు ఎక్కడెక్కడ నిల్వ ఉంటున్నాయి, ఎక్కడ తిగటట్టు ఉంటుంది, వెంటనే అది మరమ్మతు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఎక్కడ మెత్తడి కట్టాలనేది కూడా మనకు అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఆ రకంగా మనం నీళ్ళు తీయాలి. ఎక్కడైతే స్టార్టింగ్ దగ్గర లీకేజ్ ఉందో వెంటనే రేపే పనులు మొదలు పెట్టండి. డబ్బులు నేను ఇప్పుడు ఇంటికి పోయినా వెంటనే డబ్బులు ఇస్తానని చెప్పేసి 10,000 నా సొంత డబ్బులు ఇస్తాను. ఎందుకంటే అది వెంటనే చార్ల కంటే నీళ్ళు పోతా ఉన్నాయి, అది ఆఖరి వాగులో పడతా ఉన్నాయి. సో దయచేసి మరి ఇంత గొప్ప కార్యక్రమం ఒకసారి నియోజకవర్గ ముఖ్య నాయకులు చూడాలనే ఉద్దేశంతో గంట ముందు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా మండల నియోజకవర్గం నుంచి కూడా పక్క వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి కూడా 3 ఊర్లకు మనం ఇప్పటివరకు గోదావరి ద్వారా దేవాదుల ద్వారా నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఉంది. తప్పకుండా త్వరలో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఏ రకంగా ముందుకు పోదామని చెప్పేసి దేవాదుల అధికారులతో ఇక్కడ కూడా దేవాదుల అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసి ఈ కాలువను దేవాదుల కింద తీసుకోవడానికి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఒకసారి దేవాదుల కింద పడితే మనం ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేసుకొని మరి పర్మనెంట్గా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలవుతుంది. నిజంగా కోనసీమ అంటే ఎక్కడో లేదు, అటు పత్తెపూర్కు ఇటు తాటికొండ మధ్యలో మొత్తం కూడా కోనసీమ లెక్క ఉంది. మల్లన్న గడ్డ మొదలుపెడితే కింది వారికి అటు పొలాలు ఇటు పొలాలు ఇక్కడికి ఇంత ఖాళీ పరిస్థితి చూస్తే ఎంత గొప్పగా అనిపిస్తుందంటే ఇంత చక్కటి వాతావరణం ఎక్కడ లేదు. సో తప్పకుండా దేవుడు ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించండు. అదేవిధంగా మన సర్దార్ పాపన్న ఏలిన ఈ గడ్డను మనం అందరం కూడా సర్వతోముఖాభివృద్ధి చేసుకుందాం, ఈ ప్రాంతాన్ని కోనసీమగా మార్చుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉదయం నుండి నాతో పాటు నన్ను ఉత్సాహపరుస్తూ నాతో పాటు పాదయాత్రలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ